వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాసవి సోమరాజ్. కూటి కోసం కోటి విద్యలు అంటారు. కానీ ఆ కోటి విద్యల్లో లేని ఒక విద్యని ఒక మహిళ చూస్ చేసుకుంది. అది ఏంటి అంటే పెళ్ళినే తన జీవనోపాధిగా మార్చుకుంది. అంతటితో ఆగలేదు, జీవనోపాధిగా మార్చుకుంటూ దాన్ని జీవితాంతం కొనసాగించాలి అనే ప్రయత్నం కూడా చేసింది. కానీ పాపం ఆమె టైం బ్యాడ్ ఏమో 6 పెళ్ళిళ్ళు చేసుకొని 7వ పెళ్లిలో ఆమె కథకి పులి స్టాప్ పడింది. సో టాపిక్లోకి వెళ్దాము. కర్ణాటకకు చెందిన ఒక మహిళ పెళ్ళిని తన వృత్తిగా మార్చేసుకుంది. మార్చుకోవడమే కాదు, తను ఏం చేసింది అంటే 6 పెళ్ళిళ్ళు చేసుకుంది. 7వ పెళ్లిలో తన భాగోతం మొత్తం బయటపడింది. అయితే ఇది ఎలా జరిగింది అంటే, ఫస్ట్ నుంచి ఆ మహిళ ప్రయత్నం ఏంటి అంటే, తనకి ఒక టార్గెట్ ఉంది. సంపన్నులైన కుటుంబంలో యువకులను వాళ్ళకి టార్గెట్ చేయటము, వాళ్ళని పెళ్లి చేసుకోవడం. అంతటితో ఆగలేదు. 6 నెలల నుంచి 1 ఇయర్ లోపే ఆమె టార్గెట్. ఎవరితోటైనా సంవత్సరానికి మించి ఉండదు. సంవత్సరం తర్వాత విడాకులు తీసుకోవాల్సిందే, అది ఆమె టార్గెట్. ఇట్లా ఈ పెళ్ళిళ్ళు సంవత్సరానికి ఒకరిని చేసుకుంటూ జీవితాంతం హ్యాపీగా సుఖంగా తను అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వాలి, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ హ్యాపీగా తనకంటూ కొంత ప్రాపర్టీని వెనకేసుకొని తనకంటూ తన లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవాలి అని చెప్పి గట్టి ప్లాన్ చేసుకుంది. కానీ ఆమె ప్లాన్ అంతా రివర్స్ అయింది. పాపం 6 పెళ్ళిళ్ళు 7వ పెళ్లితోటి అక్కడికి పులి స్టాప్ పడింది. సో ఇది ఎలా, ఈ వివరాల్లోకి వెళ్దాము. అసలు ఏం జరిగిందంటే, 6 పెళ్ళిళ్ళు చేసుకుంది, బాగానే ఉంది. అయితే 7వ పెళ్లిలో ఏమైంది అంటే, ఆ భర్తతోటి అందరు ఆరుగురితోటి విడాకులకి ప్రయత్నించినట్టు విడాకులు తీసుకున్నట్టుగానే 7వ భర్తతో కూడా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. అయితే ఈమెకి ఇంకొకటి ఉంది. ఏంటంటే, ఎవరైనా నార్మల్గా ఒక చిన్న గొడవతో విడాకులు తీసుకుంటే ఓకే, వాళ్ళని అంతటితో వదిలేస్తుంది. తనకి కావాల్సిన కొంత మొత్తాన్ని వాళ్ళ దగ్గర తీసుకుంటుంది, అంతటితో మొత్తం లగేజ్ సర్దుకుంటుంది, మళ్ళీ ఇంకో పెళ్ళికి కొత్త పెళ్లి కూతురులా రెడీ అవుతుంది. కానీ 7వ భర్తతో కొంచెం వివాదం జరిగింది ఆమెకి. జరిగేసరికి ఆమె ఏం చేసిందంటే, ఎవరైనా ఆమెను ధిక్కరించి ఎదురు తిరిగితే, ఆమెకి ఇంకొకటి ఉంది, ఇంకొక ప్లాన్ ఉంది ఆమెకి. ఏంటి అంటే, ఆమె వెంటనే ఎవరైనా ఎదురు తిరిగారు అంటే వాళ్ళ మీద గృహహింస కేసులు, వేధింపుల కేసులు, అసలు ఆడవాళ్ళకి హెల్ప్ అయ్యే ప్రతి ఒక్క కేసుని బనాయించేస్తుంది వాళ్ళ మీద. అంతేకాదు, ఈ కేసుని కోర్టు మెట్లెక్కి అంతటితో ఆ కేసు వాయిదా ఆమెకి అనుకూలంగా వచ్చే వరకు తిరుగుతూనే ఉంటుంది. ఆమె టార్గెట్ అది. అయితే ఈ 7వ భర్త ఏం చేశాడు అంటే, ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తూ వచ్చిందనమాట. ఒక కామన్ స్టోరీ స్క్రిప్ట్ రాసుకుంది. ప్రతి ఒక్కరితో ఏం చెప్పిందంటే, ఎప్పటికైనా తనకి పెళ్ళయింది, గతంలో ఒక వ్యక్తితో పెళ్ళయింది అనే విషయం తెలుస్తుంది కదా. అందుకని ఏమేం చేసిందంటే, ప్రతి ఒక్కరితో ఒకటే చెప్తోంది. అంటే ఫస్ట్ అతనికి చెప్పలేదు, ఫస్ట్ పెళ్ళి కాబట్టి. సెకండ్ పెళ్ళి నుంచి ఏం చెప్తోందంటే, నాకు గతంలో ఒక వ్యక్తితో పెళ్ళయింది, అతను నన్ను కొంచెం చాలా మానసికంగా కానీ ఇట్లా నన్ను చాలా చిత్రహింసలు పెట్టాడు, సో అతనితో నేను విడాకులు తీసుకున్నాను అని ఒకటే స్క్రిప్ట్ని చెప్పుకుంటూ 6 పెళ్ళిళ్ళు చేసుకుంది. 7వ భర్త కూడా ఇదే స్క్రిప్ట్ చెప్పింది. అయితే 7వ భర్తకి అంత అనుమానం రాదు. అతనికి ఎందుకు సందేహం కలిగింది అంటే, ఈమె మామూలుగా గొడవలు పెట్టుకుంటోంది, కానీ అతను ఎంత సర్దుకొని తనతో కలిసి జీవించాలని ప్రయత్నించినా కూడా ఆమె అందుకు నిరాకరిస్తోంది. ఎందుకు, నా తప్పు లేకుండా నాతో గొడవ పెట్టుకుంటోంది, విడాకుల దాకా వెళ్తోంది, మళ్ళీ ఏవేవో మాట్లాడుతోంది, ఎందుకు ఇలా చేస్తోంది అని చెప్పి ఆయనకి సందేహం కలిగింది. గతంలో ఒక అతనితో కూడా పెళ్లి చేసుకొని అతనితో విడాకులు తీసుకున్నానని చెప్పింది కదా, అసలు అతన్ని కలిసి మాట్లాడదాము, ఈమె ప్రవర్తనలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే నన్ను ఏమైనా మోసం చేస్తుందా అని అతనికి ఒక చిన్న సందేహం కలిగి వెళ్ళి ఆ భర్తను కలిశాడు. కలిస్తే ఏముంది, రోలుచి మద్దలతో మొరబెట్టినట్టు అతను కూడా సేమ్ స్టోరీ చెప్పాడు. అదేంటి, నీకు చెప్పిన స్టోరీ నాకు చెప్పింది, ఆమెకి గతంలో ఒక అతనితో ఇలా వివాహం అయిందని. బట్ ఇతను గతంలో చేసుకున్న భర్త దగ్గరికి వెళ్ళినట్టు వీళ్ళందరూ 6 భర్తల దగ్గరికి వెళ్ళలేరు కదా. కానీ అమ్మాయి ఏంటి, ఏం చేస్తోంది, అసలు ఈమె ప్లాన్ ఏంటి, ఈమె జీవనోపాధికి చేసేటువంటి వ్యవహారాలు ఏంటి అనేది క్లుప్తంగా 7వ భర్తకు అర్థమైపోయింది. ఇలాంటి పనులు ఇంకా జీవితంలో చేయకుండా ఈమెకి ఇక్కడే పులి స్టాప్ పెట్టాలని అతను ఈ కేసుని హైకోర్టులో వేశాడు. హైకోర్టుకి వెళ్ళేసరికి ఆమెను అక్కడికి పిలిపించిన తర్వాత 7వ భర్త మొత్తం జరిగిందంతా చెప్పాడు. 6 పెళ్ళిళ్ళు చేసుకొని ప్రతి ఒక్కరితో ఇదే స్క్రిప్ట్ చెప్తూ ఉంది, నాకు కూడా అదే చెప్పింది. ఇప్పటి వరకు నేను ఈ ఒక వ్యక్తిని అయితే తీసుకురాగలిగాను, అతని ద్వారా ఈ విషయం నాకు బయటపడింది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా భరణం కూడా తీసుకుంటోంది, వాళ్ళ నుంచి వచ్చే ఆస్తిపాస్తులే కాకుండా భరణాన్ని కొంత ప్రతిసారి ఇవ్వాలని భరణం కూడా కోరుతోంది.
ఇలా ప్రతి ఒక్కరి దగ్గర కొంత సొమ్మును వసూలు చేసుకొని మళ్ళీ వేరే పెళ్లికి సిద్ధమవుతుంది ఎప్పటికప్పుడు అనేది ఈ భర్త ఈమెకు సంబంధించిన మొత్తం క్లియర్గా ఆ మ్యాటర్ మొత్తం ఈ అమ్మాయికి సంబంధించిందంతా కోర్టులో జడ్జి గారు చెప్పాడనమాట. కోర్టులో వేశాడు ఇది కేసుని. ఆయన ఒక్కసారి అవాక్కయ్యారు. ఏంటి మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం కూడా విన్నాము, కానీ ఆడవాళ్ళు కూడా 6 పెళ్ళిళ్ళు అంటే ఇది ఇక్కడ 7వ పెళ్లితో ఆగింది, లేకపోతే 100 పెళ్ళిళ్ళు అయిపోయేవా అని ఒక్కసారి ఈ అమ్మాయి ఇంత పకడ్బందీ ప్లాన్గా ఇలా పెళ్ళిళ్ళు చేసుకోవడం చూసి ఆ జడ్జి కూడా చాలా అవాక్కయ్యారు. ఇలాంటి మహిళలు కూడా ఉంటారా అని చెప్పి వెంటనే ఈమెకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అసలు ఈమె పుట్టు పూర్వత్రాలు ఏంటి అనేది మొత్తం కోర్టుకి సబ్మిట్ చేయాలి అని చెప్పి విచారణ కోసం పోలీసులకు అప్పచెప్పారనమాట కేసుని. సో ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఈమె గురించి విచారణ జరుపుతున్నారు. ఈ కేసుని ఆగస్టు 21కి వాయిదా వేశారు. చూడాలి ఇంతటితో 7వ పెళ్లితో ఈ పెళ్ళి ఆగుతుందా, లేదా విచారణ జరిపిన తర్వాత ఏమైనా మళ్ళీ కేసు ఆమెకు అనుకూలం అవుతుందా, ఈ పెళ్ళిళ్ళు ఇంకా కంటిన్యూ అవుతాయా అనేది కూడా ఇంకా మనకు తెలీదు. సో వెయిట్ అండ్ సీ. సో ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్కై టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.